మరి ముఖ్యంగా పీవీజీ రాజు గారి గురించి చెప్పాలనంటే ఈరోజు అందరూ కూడా చాలామంది ఆశ్చర్యపోవచ్చు, అలాంటి రాజుగారు ఈ రోజుల్లో ఉన్నారా, అప్పుడు ఆ రాజుగారి తాలూకా వ్యక్తిత్వం అలాగ ఉండిందా అని. కానీ నేను మాత్రం ఎక్కడ ఆశ్చర్యపోలేదు. ఎందుకనంటే నాకు అశోక్ గజపతి రాజు గారితో పరిచయం ఉంది కాబట్టి ది యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ అని అంటారు. నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఈరోజు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, పీవీజీ రాజు గారు, ఆయన ఉన్నటువంటి కోట కూడా విద్య కోసం దానం చేసి గెస్ట్ హౌస్లో ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఇంటిలో ఈరోజు వాళ్ళు ఉంటున్నారనంటే ఎంతమంది మహారాజులు ఈ దేశంలో ఉన్నా సరే మా పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి కానీ పూసపాటి కుటుంబానికి కానీ ఏ ఒక్కరూ సాటి రాలేరన్నది కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో ఆ రకంగా దానం చేయడం అనంటే, ఎందుకనంటే అప్పుడులో ఇప్పటిలాగా ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ప్రతి దానం వెనక ఒక సోషల్ మీడియా పోస్ట్ ఉంటుంది, ఒక రీల్ ఉంటుంది, ఒక ఇందులో మన పేపర్లో అద్భుతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. రూపాయి దానమైనా, 100 రూపాయలైనా, 1,00,000 అయినా, 1,00,00,000 రూపాయలైనా సరే అది దానం చేసిన వాడితో పాటు 10 మందికి సమాజంలో కూడా ఎలా తెలియజేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రోజుల్లో నిరాడంబరమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఆస్తుల్లో ఏంటి మనసుండాలి, 10 మందికి సేవ చేయాలని వేల ఎకరాలు దానం చేసినటువంటి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఆ రకంగా చేశాడనంటే నిజంగా ఈ ప్రాంతంలో పుట్టినందుకు మనం అందరం కూడా ఎంతో గర్వపడాలనేది కూడా తెలియజేస్తున్నాను. 3 జిల్లాల్లో కూడా ఎక్కడైనా ఎతకండి, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం దగ్గరకైనా దూరంగానైనా సరే ఏ కుటుంబంలో రిలేషన్స్ తీసుకున్నా సరే మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం ఈ 3 జిల్లాల్లో ఎక్కడ కూడా మనకు దొరకదు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక గత 3 తరాల్లో ఏదో ఒక తరంలో మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు మన ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి వారందరికీ కూడా ఒక ఉపాధి కల్పించే విధంగా, ఒక అవకాశం కల్పించే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా దూరదృష్టితో ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేసి విద్య కోసం అంత పెద్దపీట వేసినటువంటి పీవీజీ మహారాజు గారికి మరొక్కసారి ఈ వేదిక ద్వారా స్మరించుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కూడా ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మనమందరం కూడా స్ఫూర్తిగా పొందేటటువంటి కార్యక్రమాలు ఆయన చూస్తే విద్యావేత్తగా నిజంగా తల్లి తాలూకా రుణం తీర్చుకున్నాడేమో. అంత పెద్ద ఎత్తున విద్యా సంస్థలు పెట్టడానికి విద్యావతి, ఆయన మాతృమూర్తి తాలూకా పేరు విద్యావతి. మరి తల్లి తాలూకా రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిందేమో, విద్యకి పెద్దపీట వేసి అన్ని ఎకరాలు ఆయన దారాదత్తం చేయడం జరిగింది. అలాగే క్రీడా రంగంలో చూసుకున్నా, లేకపోతే ధర్మాదాయ మనకున్నటువంటి ఆలయాల తాలూకా అభివృద్ధిగా చూసుకున్నా, వాళ్ళ పరిరక్షణ చూసుకున్నా, ఇలా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ప్రజలని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది.